హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమితాస్ వ్లాగ్స్. ఈ వీకెండ్ హలీం తినాలని కాకినాడ వెళ్ళాము. చూస్తే ఆన్ ద వేలో ఫుల్ రెయిన్ అండి. అట్ లాస్ట్ ఎలా అయినా హైదరాబాద్ మటన్ అండ్ చికెన్ హలీం సెంటర్కి వచ్చేసాము. ఫుల్ రష్గా ఉంది. చూస్తుంటే టేబుల్స్ ఏమీ ఖాళీ లేవు. ఎలా అయినా మనం అనుకున్నదంటే చేసేయాలి కదా, అది కూడా ఫుడ్ విషయంలో. ఎప్పుడో 3 ఇయర్స్ బ్యాక్ తిన్నాను, ఈ మధ్యన తిననే లేదు. టేస్ట్ బాగుంటుందని ఇక్కడికి వచ్చాము. ఫుల్ వర్షంగా ఉన్న జనాలు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదండి. ఈ బోర్డు చూస్తే నాకైతే చాలా నవ్వు వచ్చేసింది. ఈ మ్యాక్ ఫేస్ చూస్తుంటే. ప్రైసెస్ అయితే ఇలా ఉన్నాయి. మటన్ హలీం 180, హాఫ్ 120, చికెన్ ఫుల్ 120, హాఫ్ మాటే లేదు. పార్సిల్స్కి ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు. నాకైతే బడ్జెట్లోనే ప్రైజెస్ ఉన్నాయని అనిపించింది. మీరు హలీం తింటే కాస్ట్ అండ్ ప్లేస్ కామెంట్ చేయండి. హలీం సర్వ్ చేసే వాళ్ళు సిట్టింగ్ పొజిషన్ సూపర్ అండి. నా సబ్స్క్రైబర్స్కి హాయ్ చెప్తున్నారు. హాయ్ భయ్య. మేమైతే 2 మటన్ హాఫ్స్ ఆర్డర్ చేసాము. హైజెనిక్గానే ఉంది. వర్షం వల్ల కొంచెం అటు ఇటు అయింది కానీ బట్ ఇట్స్ ఓకే. వాళ్ళు కప్స్లో వేస్తున్నారండి. ఒక టీం అంతా కప్స్లో వేస్తున్నారు. వీళ్ళు వేసేసిన తర్వాత ఇంకొక టీం ఉంది అక్కడ. డ్రై నట్స్, ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, నెయ్యి, లెమన్, ఇవన్నీ చాలా చక్కగా ఆ టీం వేస్తున్నారనమాట. ఎంతమంది కలిసి టీం వర్క్ చేస్తే ఎంత బాగుంటుందో కదా. ఎందుకంటారా, అంతమంది ఉన్నా అసలు వెయిటింగే లేదండి ఇక్కడ. అసలు మేము వెయిటే చేయలేదు. చాలా ఫాస్ట్గా సర్వ్ చేసేస్తున్నారు. నా కప్ ఎప్పుడు వస్తుందని నేను వెయిట్ చేస్తున్నాను. ఫైనల్లీ నా కప్ నా చేతికి వచ్చేసింది. యమ్మీ మటన్ హలీం రెడీ. వర్షం పడుతుంది, టిష్యూ పేపర్తో కవర్ చేసి ఇచ్చారు. బయట వర్షం, చేతిలో వేడి హలీం. ఈ మూమెంట్ సూపర్ కదండి. ఫైనల్గా ఒక టేబుల్ దొరికింది. వేడి హలీం మీద లెమన్ వేసుకుంటేనే బాగుంటుందండి. ఇంకా టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది అనమాట. లెమన్ లేకపోతే తినలేము, బట్ చాలా బాగుంటుంది. చూద్దాం, ట్రై చేస్తాను. పైకి కిందకి కలుపుకొని ఒకసారి హలీం టేస్ట్ చేస్తే అబ్బబ్బా చాలా బాగుందండి. సూపర్గా ఉంది. అసలు స్పైసెస్ ఎక్కువ లేవు, చాలా సాఫ్ట్గా ఉంది. ఇంకా నాకైతే ఏమనిపించిందంటే కొంచెం డ్రై నట్స్ కొంచెం ఎక్కువగా ఉంటే బాగుండు అనిపించింది. సీజన్లో, ఈ యొక్క రంజాన్ సీజన్లో హలీం తప్పకుండా ట్రై చేయండి. హెల్త్కి చాలా మంచిది. స్ట్రెంగ్త్ అండ్ స్టామినా కూడా ఉంటుంది అనమాట. మనమైతే ఇంటి దగ్గర చేసుకోలేము కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఆర్డర్ చేసినంత సేపు లేదండి. మా కప్ అయితే మేము ఇలా ఖాళీ చేసాం. వీడియో నచ్చి లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్స్ చేయడం మర్చిపోకండి. మీరు ఎన్నిసార్లు ఈ సీజన్లో తిన్నారో తప్పక కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమితాస్ వ్లాగ్స్.